శ్రీగురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. నమత తదుత్తరభాగే నాకి పదోల్లంఘ శృంగ సంఘాతం శీశాకృతిం తుల్యం సిత కిరణాలోక నిర్మలం శాలం. శ్రీపురం యొక్క రాగి ప్రాకారానికి పైభాగంలో ఆకాశమును దాటే శిఖరముల సమూహం కలిగి చంద్రుని వెలుగుల స్వచ్ఛమైన సీసముతో చేయబడిన 4వ ప్రాకారానికి నమస్కరిస్తున్నాను అన్నది ఆ శ్లోకం తాలూక తాత్పర్యం. ఇక్కడ అమ్మవారు నివసించేటటువంటి శ్రీపురానికి 8 ప్రాకారాలు: ఇనుము, రాగి, కంచు, 4వదైనటువంటి శేషము. ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకొని 9వ ప్రాకారంలో, 8 ప్రాకారాలు దాటి 9వ ప్రాకారంలో అమ్మవారి పాద పద్మాదుల చెంత చేరాలనేటటువంటి ధ్యేయంతో అమ్మవారిని మనం ధ్యానిస్తూ, నమస్కరిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి అనేదే ఆ శ్లోకం తాలూక ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.